పశ్చిమాసియాలో ఇరాన్ కేంద్రంగా కొనసాగుతున్న ఉద్రిక్తతల విషయంలో సౌదీ అరేబియా ఒక విచిత్రమైన, అత్యంత తెలివైన దౌత్య వైఖరిని అవలంబిస్తోంది. పైకి శాంతిని కోరుకుంటున్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఈ వివాదం ఇప్పుడప్పుడే ముగియకూడదని, ఇది నియంత్రిత ఉద్రిక్తతగా కొనసాగడమే తమకు ప్రయోజనకరమని రియాద్ భావిస్తోంది. ప్రస్తుతం ఇరాన్ తన పూర్తి సైనిక దౌత్య శక్తిని ఇజ్రాయెల్, అమెరికాలతో పోరాటంపైనే కేంద్రీకరించడం వల్ల పశ్చిమాసియాలో తన రాజకీయ, ఆర్థిక ప్రభావాన్ని పెంచుకోవడానికి సౌదీకి అద్భుతమైన అవకాశం దొరికింది. ఒకవేళ ప్రాంతీయంగా శాంతి నెలకొంటే ముడి చమురు ధరలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. కానీ యుద్ధ మేఘాల వల్ల ధరలు అధిక స్థాయిలో స్థిరంగా ఉండటం చమురు ఎగుమతులపై ఆధారపడిన సౌదీ ఆర్థిక వ్యవస్థకు అందివచ్చిన వరంగా మారింది. దీనికి తోడు ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందన్న సాకుతో అమెరికా నుండి అత్యాధునిక ఆయుధాలను, రక్షణ హామీలను సౌదీ పొందుతోంది. తన ప్రతిష్టాత్మక విజన్ 2030 లక్ష్యాల సాధనకు స్థిరత్వం అవసరమని చెబుతున్న తన ప్రధాన ప్రత్యర్థి ఇరాన్ కష్టాల్లో ఉండటం ద్వారా లభించే రాజకీయ ప్రయోజనాలను వదులుకోవడానికి సౌదీ సిద్ధంగా లేదు. సౌదీ అరేబియా ఈ యుద్ధ వాతావరణాన్ని ఎందుకు కోరుకుంటోందనే అంశాన్ని లోతుగా పరిశీలిస్తే అది కేవలం ఆర్థిక ప్రయోజనాలకే పరిమితం కాలేదు. ఇరాన్ బలహీనపడటం ద్వారా ఇస్లామిక్ ప్రపంచంలో తన నాయకత్వాన్ని సుస్థిరం చేసుకోవాలని సౌదీ భావిస్తోంది. గత దశాబ్ద కాలంగా సిరియా, లెబనాన్ వంటి దేశాల్లో ఇరాన్ అనుకూల గ్రూపుల వల్ల సౌదీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. ఇప్పుడు ఇరాన్ ప్రత్యక్షంగా ఇజ్రాయెల్, అమెరికాలతో తలపడటం వల్ల ఆ దేశం తన వనరులను ఇతర దేశాల్లోని ప్రాక్సీలకు పంపడం తగ్గించాల్సి వస్తుంది. ఇది సౌదీకి తన పొరుగు దేశాల్లో పట్టు సాధించడానికి వీలు కల్పిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ పూర్తిగా నాశనం కావడం కానీ, లేదా అది మరింతగా బలపడటం కానీ సౌదీ కోరుకోవటం లేదు. ఒక నియంత్రిత స్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగితేనే అమెరికా వంటి అగ్రరాజ్యాలు తమను వీడకుండా రక్షణ కవచంలా ఉంటాయని, తద్వారా పశ్చిమాసియాలో తామే ఏకైక శక్తిగా ఎదగవచ్చని సౌదీ పక్కా ప్రణాళికతో ఉంది. ఒకవేళ పరిస్థితులు విషమించి సౌదీ అరేబియా నేరుగా ఈ యుద్ధంలో పాల్గొనాల్సి వస్తే అది ఇరాన్కు కోలుకోలేని దెబ్బ అవుతుంది. భౌగోళికంగా సౌదీ అరేబియా పశ్చిమాసియా నడిబొడ్డున ఉండటం వల్ల అమెరికా లేదా ఇజ్రాయెల్ దళాలకు తన గగనతలాన్ని లేదా స్థావరాలను ఇచ్చినా ఇరాన్ రక్షణ వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. సౌదీ వద్ద ఉన్న అత్యాధునిక పేట్రియాట్ క్షిపణి వ్యవస్థలు, ఇతర పాశ్చాత్య ఆయుధ సంపత్తి ఇరాన్ వాయుసేనను కట్టడి చేయగలవు. అంతేకాకుండా ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయాలని చూస్తే దానికి ప్రత్యామ్నాయంగా ఎర్ర సముద్రం ద్వారా చమురును తరలించే సామర్థ్యం కేవలం సౌదీకి మాత్రమే ఉంది. ఆర్థికంగా, దౌత్యపరంగా ఇస్లామిక్ సహకార సంస్థపై సౌదీకి ఉన్న పట్టు వల్ల ఇరాన్ను ముస్లిం ప్రపంచంలో ఒంటరిని చేసే శక్తి కూడా రియాద్కు ఉంది. అందుకే సౌదీ అరేబియా యుద్ధంలోకి దిగటం అంటే ఇరాన్కు కేవలం సైనిక పరంగానే కాకుండా ఆర్థిక, దౌత్య, వ్యూహాత్మక రంగాల్లో భారీ నష్టం వాటిల్లటం ఖాయమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.